ఓజీ సినిమాలో అఖిరానందన్ కనిపించబోతున్నాడా అంటే ఖచ్చితంగా కనిపించబోతున్నాడని మనకు రామ్ చరణ్ అయితే చిన్న లీక్ ఇచ్చినట్టు తెలుస్తుంది, అది కూడా అన్స్టాపుల్ షోలో. సో ఆయన చెప్పిన మాటలు ఏంటి? సో ఖచ్చితంగా బాలయ్య గారు చరణ్ గారి వివరాలు అన్నీ అడిగి తెలుసుకుని, అట్లానే ఇప్పుడు మన కళ్యాణ్ బాబు వాళ్ళ అబ్బాయి అఖిరానందన్ ఎప్పుడు లాంచింగ్, అసలు ఎవరు చేయబోతున్నారు ఏంటి అని వివరాలు అడిగితే ఇప్పుడు చెప్తామండి తొందరలోనే, అంటే అంత ఇప్పుడప్పుడే చేసే ఇది లేదు, కొంచెం టైం ఉంది, నీట్గా వాడిని ప్రిపేర్ చేసి లాంచ్ చేస్తామని అయితే చెప్పారనమాట. కాదయ్యా నేను ఓజీలో కనిపిస్తున్నాడు అని చెప్పి అంటున్నారు, అది నిజమేనా అని అడిగితే బాలయ్య గారు అది నిజమేనంటే నేను విన్నానండి, కానీ అది ఎంతవరకు కన్ఫామ్ నాకు తెలియక అలా హింట్ ఇచ్చారనమాట. అంటే ఖచ్చితంగా ఓజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో అయితే ఈయన కనిపించబోతున్నారు. సో మనం సినిమా చూసాం, ఆ సినిమాలో లాస్ట్కి అఖిల్ ఎంట్రీ ఎట్లా ఉంటుందో, సో మేబీ ఓజీ మూవీ అయిపోయే టైంకి కంటిన్యూషన్గా ఆయన క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా, ఆయన నెక్స్ట్ ఎదిగే టైంకి కథ రెడీ అవుతుందా అనే విధంగా ఉండబోతుందని కొంతమంది అంచనా వేస్తున్నారు. అంటే ఓజీ మొత్తం పవన్ కళ్యాణ్ గారిది, అందులో ఈయన వచ్చి డామినేషన్ ఏమి ఉండదు. సో బట్ ఈయన చూస్తే ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు కాబట్టి లాస్ట్ మినిట్లో ఎక్కడైనా రోల్ పెడతాడా అంటే, ఈ మూవీలో రోల్ పెడితే అది లాంచింగ్ అవ్వదు అనమాట, ఎందుకంటే మళ్ళీ మూవీలో సైడ్ ఇమేజ్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా గెస్ట్ ఎంట్రీ లాగా పెడితే అతనికి బూస్టింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఆ సినిమాకి ఇతను రెడీ అయ్యాడు కట్అవుట్ అనే కనిపించడం కోసం అది పెడతారు అంతే. సో కంప్లీట్గా అతను ఏదో ఫైట్లు చేస్తాడా ఓజీతో కలిసి ఇదంతా ఏమి ఉండదు. సో చిన్న గెస్ట్ రోల్ నేను అనుకోవడం మనం సినిమాలో లాగా ఒక 1 minute అట్లా ఆయన రోల్ పెట్టి ఫ్యాన్స్ ఎంగేజ్ చేయగలిగితే నెక్స్ట్ సినిమాకి రెడీ అయ్యాడు, ఈ కట్అవుట్ రెడీగా ఉంది అని చూపించడానికి అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అతన్ని. సో అట్లా పెడితేనే ఫ్యాన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే కట్అవుట్ బాగున్నాడు రా, వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. అలా అయినప్పుడే ఆయనకు ఒక మంచి లాంచింగ్ దొరుకుతుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ అతను సినిమా ఇండివిజువల్గా వస్తున్నప్పుడు ఫేస్ అలవాటు పడ్డారు కాబట్టి కొత్తదనం అనేది ఉండదు అనమాట. ఇది వరకు హీరోలు ఏంటంటే కొత్తదనం అనేది లేకుండా చేసేవాళ్ళు సినిమాలు. ఇప్పుడు ఏంటంటే అలవాటు చేసుకోవాలి ఒక హీరోని అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ వాయిస్ కానీ ఇవన్నీ టైం పడుతున్నాయి. సో ఇప్పుడు కొత్త హీరోలకు అంత ఛాన్స్ దొరకట్లేదు స్టార్లు అవడానికి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనకు స్టార్ ఇమేజ్ అయితే వస్తుంది. బట్ ఆయన దాన్ని స్టాండ్ బైగా నిలబెట్టుకోవాలంటే ఫస్ట్ సినిమాలో ఇంప్రెస్ చేయాలి. సో ఖచ్చితంగా ఓజీ సినిమాలో గెస్ట్ రోల్ క్యామియో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అతను స్టార్ ఇమేజ్కి. సో మరి రామ్ చరణ్ గారు కూడా అదే లీక్ చేశారు. సో నాకు తెలియదు అంటూనే విన్నాను అని చెప్పడంలోనే అక్కడ అర్థమైపోతుంది అందులో ఉన్నాడు అని. సో ఖచ్చితంగా ఓజీ సినిమాలో అయితే అఖిరానందన్ కనిపించబోతున్నాడు. సో మరి రామ్ చరణ్ గారు చెప్పిన మాటలు ఇప్పుడు ఎవరైనా నమ్మకపోతే సినిమాలో ఆయన కనిపించిన తర్వాత ఖచ్చితంగా నమ్ముతారు.